తో పాటు అలాగే ఈ యొక్క యజమాని కూడా శ్రీనివాస్‌తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చూడొచ్చు ఏదైతే ఈ యొక్క శ్రీ సూర్యశ్రీ ఏదైతే బాణసంచా తయారీ కేంద్రం ఉందో ఆ యజమాని భార్యతో పాటు మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులైతే ఇప్పుడు శోక సందర్భంలో మునిగిపోయారు. అంటే ఎన్నాళ్ళ నుంచో ఈ బాణసంచా తయారీ చేస్తున్నటువంటి అందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తున్నారు. కానీ ఈ దురదృష్టకర ఘటనతో మొత్తం కుటుంబ సభ్యులే కాదు అలాగే ఇప్పటికే అనేక మంది అయితే నేపథ్యంలోనే అందరూ కూడా హృదయ విదారకర ఘటన అయితే ఈ యొక్క ప్రాంతం యాటలపాలెం గ్రామంలో అయితే చోటు చేసుకుంది. ఆమె భార్య ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మ, నిన్న శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఉదయం 8కి వెళ్ళారండి. పొద్దుటే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చిన్నబాబు క్యారేజీకి వచ్చారండి. పెద్దబాబు మీటింగ్కి వెళ్ళారండి. ఎవరో మరి నేను ఫోన్ చేశానండి బాబుకి, ఎక్కడున్నారు బాబు అని. చిన్నబాబు ఫోన్ చేస్తున్నాడండి. పెద్దబాబు మేడపడి దాటానమ్మా అన్నాడండి. బయటికి రాబోతుకి ఇలా సౌండ్ వచ్చిందండి. మా ఆయన గారు అక్కడికే దుర్మరణం అయిపోయారండి. ఆఖరి నాకు 2 కొడుకులండి. తలగోరు పెట్టి దిక్కు కూడా లేకుండా తీసుకెళ్ళారండి. ఇంత నరకం ఎవరికి పెట్టకూడదండి భగవంతుడు. ఎన్నాళ్ళ నుంచి మీ భర్త వ్యాపారం చేస్తారు? మా ఆయన గారు అయితే చిన్నప్పటి నుంచి ఇదే నేర్చుకున్నారండి. ఆయన మా ఆయన గారు మొత్తం అందరూ కూడా ఇదే కూలి పనికి వెళ్ళేవారండి. తర్వాత పెట్టినారండి వ్యాపారాలు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఉందండి ఆయనకి ఇదే వెళ్ళేవారండి. మా ఆయన గారు, మా బావగారు, మొత్తం మా ఫ్యామిలీ అందరూ కూడా దాని మీదే బతికారండి. కోరుకొని ఎంత ధర్మానం అవుద్దని మేము అనుకోలేదండి. అలా కూడా కూలి పనికి వచ్చారు కానండి ఎంత దుర్మరణం అయిపోద్దని అనుకోలేదండి బాబు. ఎక్కడ మా ఆయన గారిని ఇలాగ ఈరోజు పిల్లలు లేకుండా తీసుకెళ్ళారండి. ఎంత బాధ అండి అది. నాకు 2 కొడుకులండి. నాకు నా భార్య నా భర్తను అలాగే ఒక్కరు నాన్నలో తీసుకెళ్ళారండి. కనీసం తలగోరెట్టందుకు కూడా పంపించలేదండి. నా కొడుకుని ఒక్క కొడుకుని కూడా పంపించలేదండి.